హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మనకు జూలై నెలలో అమలు కాబోయే పథకాలకు డేట్‌ని ఫిక్స్ చేస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే క్యాబినెట్ అంతా కూడా మనకు ఆమోదం అయితే తెలిపింది. ఈ సందర్భంగా మనకు జూలై నెలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఏ పథకాల ద్వారా ఎవరెవరు ఎంత మొత్తంలో లబ్ధి పొందబోతున్నారు, వీరిలో మహిళలు మరియు రైతులు, విద్యార్థులు ఏ విధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి అర్హతలు సాధిస్తారు, కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. చాలామంది వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో అలాంటి వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అర్థం కాదు. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మనకు జూలై మాసంలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయో, వాటికి మనం ఎలాంటి డాక్యుమెంట్స్ ఇచ్చి అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన వచ్చి ఈజీగా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. కాబట్టి మీరు కంప్లీట్గా వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 హామీలలో భాగంగా మనకు 6 పథకాలను అయితే ప్రవేశపెట్టారండి. సో ఈ యొక్క 6 పథకాలలో ఇప్పటికే కొన్ని పథకాలను ప్రారంభించినటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ జూలై మాసంలో మరికొన్ని పథకాల ప్రారంభానికి మనకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు ఈ జూలై మాసంలో శుభవార్తలు అయితే ప్రకటించారు. సో వీటిలో ఒక్కొక్కటిగా మనం క్లారిటీగా చూస్తే, మనకు జూలై మాసంలో మొట్టమొదటిగా 1వ తారీఖున అమలు కాబోయే పథకం వచ్చేసి ప్రతి నెలలో లాగానే పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేస్తారండి. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్త విధానంలో ఈసారి పెన్షన్ల పంపిణీకి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. సో మనకు ఎవరికైతే బయోమెట్రిక్స్ ఐరిస్ అనేది పడకుండా ఉంటాయో, సో అటువంటి వారందరికీ డైరెక్ట్గా ఫోన్లో ఫోటో అనేది తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సైన్ అనేది పెట్టించుకొని వారికి నేరుగా డబ్బులు అయితే అందివ్వడం జరుగుతుంది. అయితే మనకు ఈసారి నుంచి అంటే జూలై మాసం నుంచి ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా ఒక 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకుండా ఉంటే 3 నెలల్లో వాళ్ళని వెయిట్ పీరియడ్లో వెయిట్ చేపిస్తారు. సో ఇన్ కేస్ ఒకవేళ అప్పుడు కూడా 3 నెలలు కూడా కానీ డబ్బులు తీసుకోకపోతే పెన్షన్ రూపంలో నేరుగా వారి యొక్క అర్హతను వాళ్ళు డౌట్ పట్టి వీళ్ళు ఎందుకు పెన్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఈ యొక్క పెన్షన్ని ఇనాక్టివ్ అయితే చేస్తారు. పెన్షన్ ఇనాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి యాక్టివ్ చేసుకోవడానికి మనం కొన్ని రకాల ప్రూఫ్స్ అనేటివి సబ్మిట్ చేసి మన అర్హతలన్నింటినీ కూడా మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితికి అయితే వెళ్ళొద్దు. సో మనకు జూలై మాసం నుంచి పెన్షన్లు ఖచ్చితంగా అయితే ఏ నెలలో పెన్షన్ ఆ నెలలో తీసుకొని, ఆ తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా సచివాలయాలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికైతే తిరిగి పంపిస్తాయన్నమాట రెడీ రూపంలో. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి యథాతథంగానే మనకు 1వ తారీఖు నుంచే పెన్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 1 కనుక హాలిడే వస్తే దానికి ముందు రోజునే పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారు. కేవలం 2 డేస్లోనే 100% పెన్షన్స్ అన్నిటిని కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తుంది. సో కొంతమందికి ఈ జూలై మాసంలో అకౌంట్లలో కూడా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి పర్టికులర్గా మరొక వీడియో అయితే నేను చేస్తాను. సో ఎవరికి అకౌంట్లో వేస్తారు, ఈ 50 సంవత్సరాల వారికి కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి కూడా మనకు శుభవార్త అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పెన్షన్ల వరకే డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు పెన్షన్ పంపిణీ 1వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. అనంతరం మనకు అదే రోజు నుంచి రేషన్ బియ్యం అయితే మనకు పంపిణీ చేస్తారు రేషన్ షాపుల్లో. ఈ రేషన్ బియ్యం వచ్చేసి మనకు ఫ్రీ రేషన్ అయితే ఉంటుంది. కానీ ఈసారి రేషన్ సరుకుల్లో గోధుమ పిండి, జొన్నలు, రాగులు, అలాగే కందిపప్పు, పంచదార, వీటితో పాటుగా మనకు నూనె కూడా పంపిణీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాలలో మాత్రం నూనె లాస్ట్ మంత్ కూడా మనకు ఇచ్చారు. కానీ ఈ జూలై మాసంలో మరికొన్ని ప్రాంతాలలో కూడా దీన్ని విస్తరింపజేసేలాగున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కూడా మనకు శుభవార్త అయితే ఇచ్చింది. సో మనకు ఈ విధంగా 1వ తారీఖున ఈ 2 పథకాలు అయితే ప్రారంభించబడతాయి. ఆ తర్వాత మనకు ఈ యొక్క రేషన్ అనేది, ఫ్రీ రేషన్ అనేది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 15వ తారీఖు వరకు పెన్షన్ ఎలాగైతే మనకు 2 రోజులు ఇస్తారో అలా కాకుండా 15వ తారీఖు వరకు ఈ రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి, సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క తల్లికి వందనం పథకం అండి. ఈ తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగినటువంటి
ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి ఈ జూలై మాసంలో అయితే డబ్బులైతే విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు శుభవార్త అయితే చెప్పారు. సో బేసిక్‌గా ఈ యొక్క స్కీమ్‌ని మనకు జూన్ మాసంలోనే ప్రారంభించాలి. కానీ జూన్‌లో కొన్ని సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల అర్హులను గుర్తించకపోవడంతో ఈ కొత్త మార్గదర్శకాలన్నింటినీ విడుదల చేసి అనంతరం మనకు జూలై మాసంలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వాయిదా వేసింది. ఈ జూలై మాసంలో మనకు తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి 13,000 రూపాయల చొప్పున నేరుగా డబ్బులను విడుదల చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. తరువాత మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలను మరియు మార్గదర్శకాలన్నింటినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి సంబంధించి కూడా నేను డెడికేటెడ్ వీడియో కూడా ఒకటి చేస్తాను. సో అది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఇది వచ్చేసి మనకు ఈ తల్లికి వందనం స్కీమ్ వచ్చేసి జూలై 3వ వారం అన్నారు. సో జూలై 3వ వారంలో మనకు ఖచ్చితంగా అయితే దీన్ని అమలు చేస్తారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 8,400 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా అయితే మనకు ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ అంతా కూడా మనకు ఒకేసారి తల్లుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లలు అందరికి కూడా డబ్బులు అయితే వస్తాయి. టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు. సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి ఈ జూలై మాసంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ కరెంట్ అండి. సో ఈ ఫ్రీ కరెంట్కి సంబంధించి చాలామంది ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారు. సో వాళ్ళకైతే మనకు షాపులకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉంటుంది. అలాగే నేతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 500 యూనిట్ల వరకు పవర్ లూమ్స్ కలిగినటువంటి ఈ మగ్గాలు ఉంటాయి కదా, సో పవర్ లూమ్స్, సో వాటికైతే ఇస్తారన్నమాట. 500 యూనిట్ల వరకు ఇస్తారు వాళ్ళకి. ఇక ఎస్సీకి ఎస్టీకి వీళ్ళిద్దరు కూడా వచ్చేసి 200 యూనిట్ల వరకు అయితే ఫ్రీ కరెంట్ అయితే ఉంది కదా. ఇక నుంచి ఎవరైతే ఈ సోలార్ ప్యానల్స్ అనేది పిఎం సూర్యఘర్ యోజన పథకం కింద బీసీలు కానీ ఓబీసీలు కానీ ఎవరైనా సరే పెట్టుకుంటే వాళ్ళకి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ 78,000 రూపాయలతో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సబ్సిడీ అనేది ఇస్తుంది. సో వీళ్ళకి ఈ ఫ్రీ కరెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది నిజంగా మంచి స్కీమ్. ఎవరైనా ఇంకా మీరు సోలార్ ప్యానల్స్ కనుక పెట్టుకోకపోతే సో మీరు ఎవరైనా సరే నో ప్రాబ్లం. సో ఏ క్యాస్ట్ అయినా సరే పర్లేదు. కానీ బీసీలకి అయితే ఈ యొక్క 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ లేదు కాబట్టి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి ఒక వెండర్‌ని తీసుకోండి మీరు. సో అతని దగ్గరికి వెళ్ళేసి మీరు వారంటీ అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు ఈ సోలార్ ప్యానల్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించి మరొకసారి అయితే మనకు శుభవార్త అయితే వచ్చిందనమాట. ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు తర్వాత మనకు అమలు కాబోయే పథకం అయితే స్టార్ట్ అవుతుందండి. సో నిరుద్యోగులకు వచ్చేసి మనకు 3,000 రూపాయల చొప్పున డిగ్రీ ఆ పైన చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగంగా ఉంటే అటువంటి వారికి ఖచ్చితంగా 3,000 రూపాయలు అయితే మేము నిరుద్యోగ భృతి కింద గౌరవ వేతనం అయితే ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు శుభవార్త చెప్పింది. రీసెంట్లీ నిన్న జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది. అలాగే మనకు రీసెంట్లీ అన్నదాత సుఖీభవ స్కీమ్లో కూడా ఖచ్చితంగా మేము నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొస్తాం. ఒకవేళ ఇన్ కేసు తీసుకురాకపోతే 100% మేము 3,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం కూడా ఇస్తామనేసి సో ఆయనైతే మనకు ప్రకటించారన్నమాట. సో ఇక మనకు ఈ యొక్క 3,000 రూపాయలకు వచ్చేసి ఎవరెవరికి వస్తుందనంటే ఎవరి పేరు మీద అయితే పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ కాకుండా ఉంటుందో సో వారిని అర్హులుగా తీసుకుంటారు. ఇన్ కేసు మీ పేరు మీద పిఎఫ్ అకౌంట్ కనుక క్రియేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. సో ఈ విధంగా మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున జూలై మాసంలోనే మనకు ఖాతాల్లోకి అయితే వస్తాయి. సో వీటికి సంబంధించి కూడా నేను డెడికేటెడ్గా సపరేట్ వీడియోతో చేస్తాను. సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా అమలు కాబోయే పథకం వచ్చేసి మహిళలకు సంబంధించండి. సో మహిళలకు సంబంధించి మనకు 2 పథకాలు అయితే ఉన్నాయి. ఈ 2 పథకాల్లో మొట్టమొదటిది చూసుకున్నట్లయితే ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఉంటారో సో వీళ్ళందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త యాప్ అయితే మనకు లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇప్పటికే డ్వాక్రా మహిళలు వారికి కలిగినటువంటి పిల్లలు ఆడపిల్లలు కనుక ఉంటే వారి యొక్క వివాహాల కొరకు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు శ్రీనిధి రుణాలనైతే మనకు మంజూరైతే చేస్తున్నారు. ఇక ఎవరైనా విద్యార్థులు కనుక ఉంటే పై చదువుల కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద డైరెక్ట్గా ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు వారికి కూడా రుణాలు అయితే ఇస్తున్నారు శ్రీనిధి రుణాల కింద. సో ఇవి మనకు విరివిగా అయితే పంపిణీ చేసే విధంగా మన యొక్క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సెర్ఫ్కి అయితే మనకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో సెర్ఫ్కి జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ రుణాలన్నింటినీ కూడా మనకు ప్రారంభిస్తారు. ఇక వీటితో పాటుగా ఒక్కొక్క మహిళకు ఇక నుంచి ఒక కొత్తగా సరికొత్త యాప్ అనేది మెప్మాల నుంచి ఒక యాప్ అయితే రిలీజ్ చేసి ఆ యాప్లోనే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మో లేదంటే అక్కో ఎవరైతే ఉంటారో మహిళలు సో వీళ్ళు పొదుపులో ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించి డెడికేటెడ్ ఒక ఐడి అయితే ఉంటుంది. సో దాన్ని గ్రూప్ పేరు కొట్టి వీళ్ళు కనుక కొడితే వీళ్ళు ఇప్పటి వరకు ఎంత కట్టారు, ఇంకా ఎంత అప్పు ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే విధంగా సరికొత్త ఒక యాప్ని కూడా అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా నేను ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు ఈ జూలైలో చివరి వారంలో మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ళు పైబడినటువంటి వయసు కలిగిన మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఎట్టకేలకు వారి యొక్క ఎదురు చూపులకి తెరపడినట్టు అయింది. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం కింద 18,000 రూపాయలను ఒకేసారి ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు. బేసిక్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక నెలకి 1,500 రూపాయల చొప్పున 18,000 రూపాయలను 12 నెలలకు కలిపి ఒకేసారి అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ అయితే ఇప్పుడు ఆమోదం తెలిపింది. సో బేసిక్గా మనకు స్టార్టింగ్లో 1,500 రూపాయల చొప్పున నెలకి పడుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులను అయితే విడుదల చేసేందుకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. సో వారందరూ కూడా ఈ యొక్క ప్రూఫ్స్ అనేవి కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏమేమి ప్రూఫ్స్, దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి నేను సపరేట్గా డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను విడివిడిగా వీడియోలు అయితే చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో చెప్తే ఇప్పటికే మనకు వీడియో అనేది లెంత్ చాలా ఎక్కువ అయింది. సో మళ్ళీ కనుక ఈ వీడియోలో కంటిన్యూస్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇది 20 నిమిషాలు 15 నిమిషాల పైన దాటేస్తుంది. సో కాబట్టి అలా కాకుండా నేను డెడికేటెడ్గా వీడియో చేస్తాను. నిరుద్యోగ భృతికి సంబంధించి మరియు ఆడబిడ్డ నిధికి సంబంధించి తల్లికి వందనంకి సంబంధించి ఇలా విడివిడిగా చేస్తాను. సో ఆ యొక్క అప్డేట్స్లో మీకు క్లారిటీగా ఏం ప్రూఫ్స్ ఉండాలి, ఎవరెవరిని అర్హతలుగా తీసుకుంటున్నారు, అర్హులు ఎవరెవరు అవుతారు, కొత్త రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా అందులో అయితే నేను ఇంక్లూడ్ చేసి వీడియోస్ అయితే చేస్తాను. కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.